much for all your kind support. అన్నా తెలుగు వాళ్ళ రాని అందరు రాని ఒకసారి పంచాయతీ అయిపోద్ది లాగొద్దు లాగ్ ఏరా మామ అట్లా కాదు లాగ్ చేయొద్దండి స్పీడ్ రండి లాగు కాదు అది లీవ్ ఇట్ నువ్వు ఆగు మామ. సినిమా ఎలా ఉంది వన్ వర్డ్ అన్న సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఫెంటాస్టిక్ కాదు, ఫ్యామిలీ హిట్ కాదు, హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా పేరు లారీ అని పెట్టిండు కానీ హంటర్ అని పెట్టేది ఉండే, ఇంకా వేరే లెవెల్ అంటే ఉంటుంది. నా గురించి తీసుకోవడం అవుతుందని పెట్టలేదు అది లారీలో కరెక్టే. ప్రోడక్ట్ దాని గురించి చెప్పినట్టే ఇట్టు కొట్టాను ఎలా ఉంది నా మాటలు వేరే లెవెల్ మామ. నాకు పిచ్చి ఎక్కిపోయినా ఇలాంటి ఆగో ఇలాంటి డైలాగులు మీరు ఏ సినిమాలో చూడరు, ఇలాంటి ఫైట్లు ఏ సినిమాలో రాలేవు. విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి, యాక్షన్ వేరే లెవెల్ ఉంది. మంచిగా ఉంది మామ, చెప్తున్నా ఆగరాదు. స్టోరీ చెప్పండి ఇదేరా స్టోరీ 3 గంటలు మా అక్క కిరికిరి ఇచ్చి పడేసిండు. హీరోయిన్ లిప్ లాగ్ పెడుతుంది, అది ఇంకా కిరాకుంది. పక్కనే కూర్చుంది హీరోయిన్, కానీ హంటర్ గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన అంతే. సినిమా చాలా బాగుంది బ్రో, ప్లీజ్ 3 గంటలు ఎంజాయ్ చేయండి. ఒకసారి ఏంటంటే చాలా సింపుల్ ఉంది, సూపర్ హిట్ సినిమా. చిన్నపిల్లలు కూడా రావచ్చు, చూడొచ్చు. ఒక 2 చోట్ల మనం కళ్ళు మూసేద్దాం, 2 చోట్ల కళ్ళు మూసేద్దాం. సూపర్, కంగ్రాచులేషన్స్ హీరోయిన్, కంగ్రాచులేషన్స్ హీరో. నువ్వు పూరి జగన్నాథ్ కాదు, అంతకు మించి రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత శ్రీకాంత్ రెడ్డితో రావాలా. రాజమౌళి గారి సినిమా చూడాలి. అవకాశం నాకు ఒకటే, పూరి జగన్నాథ్ గారితో ఒక సినిమా చేయాలని ఉంది. లారీ సినిమా ఆయన చూస్తే తప్పకుండా నన్ను పిలుస్తాడు. సార్ టైం ఉంటే చూడండి, లేకపోతే నేను మిస్ అవుతా, మీరు మిస్ అవుతారు నన్ను. శ్రీకాంత్ మార్నింగ్ షోకి వెళ్ళిన దగ్గర నుంచి జెన్యూన్ రివ్యూ చెప్పండి, మీకు నచ్చిందే చెప్పండి అన్నాడు. ఏంట్రా బాబు ఈ గట్సే అంటే నాకు అర్థం కాలేదు. అంటే అందరూ ఓకే వైరల్ చేయడం కోసం ఏదో చెప్తారు కదా అనుకున్నా, కానీ నిజంగా చెప్తున్నా అసలు ఈ మనిషి ఎంత గట్టిగా ఛానల్స్ ముందు చెప్పాడో అంతకంటే గట్టిగా ఈ సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే మనోడు రొమాంటిక్ సీన్లు అర్జున్ రెడ్డి కంటే మించిపోయాయి. కావాలని పెట్టాడో ఏం పెట్టాడో అని కంటెంట్ మనకు అందరికీ నచ్చింది. నిజంగా చెప్తున్నా చాలా సినిమాలు చూసాము, బుర్ర పాడు. ఈ సినిమా మాత్రం చాలా బాగా చేశాడు. ఏదో మనం ఊరికనే చెప్పామని కాదు, కానీ శ్రీకాంత్ రెడ్డి మామూలు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఈ సినిమా ఉంది. దీంట్లో కూడా బొక్కలు ఎతికారు అంటే వాళ్ళు మ్యూజియంలో పెట్టండి. అన్న చాలా హ్యాపీ అన్న, నాకు ప్రొడ్యూసర్లు కావాలన్నా, నెక్స్ట్ మంచి సినిమాలు తీస్తా. ఇంకా అన్ని నేనే భరించలేకపోతున్నా, చాలా కష్టపడి ఎవడు అవకాశం ఇవ్వకపోతే నాకు నేను తీసుకున్నా అన్న. దయ ఉంచి కొత్త ప్రొడ్యూసర్లు పిచ్చి వాళ్ళకి అవకాశాలు కాదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సినిమా ఎలా ఉంది అన్న, ఏమి లేకుండానే నేను ఇంత చేశాను. అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏందో చూపిస్తా అన్న. ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ట్యాక్సులు గట్టిగా కడతా, మంచి అవకాశం ఇస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వండి. నేను ఈ సినిమాలో 200 మందిని కొత్త వాళ్ళని పెట్టా. ఈయన కొత్తాడు, ఎంతమంది ఇతను కొత్తాడు, ఇంకా చాలా మంది 80 అందరూ కొత్త తిరుగుతున్నారు, రివ్యూలు చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. దయ ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్లు మాలాంటి వాళ్ళకి రండి. లారీ సినిమా ట్రైలర్ చూసి సినిమా చూసి మాట్లాడండి. ఒకటే డైలాగ్, లేకొద్దు లైఫ్లో, లేకొద్దు, లేట్ అయిపోద్ది లైఫ్. ఒక నిమిషం. చాలా మంది మీడియా వాళ్ళకి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మనోడు వీడియోలు చూసి ఏముంటుందిరా అసలు ఏదో ఎతకాలి, ఏదో రకంగా నువ్వు ఎతకాలనే చాలామంది అది స్కిట్టెడా లేకపోతే ఏంటో తెలియదు, కానీ థియేటర్కి వచ్చి చూస్తాము నీ సంగతి అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నా, నిజంగా లారీ చాప్టర్ 1 గుద్దేశాడు భయ్య గట్టిగా, చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదరగొట్టేసావు. అసలు ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకొని యూట్యూబ్ ద్వారా ఎలా వచ్చాయో ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు. సినిమా తీసి ఐమాక్స్లో వేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చే ప్రొడ్యూసర్లు అవనండి, డైరెక్టర్లు అవనండి, చూడడానికి చాలామంది వచ్చారు. వాళ్ళే దిక్కులు చూసుకుంటున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, కట్స్ ఉండాలి. 4 భాషల్లో సినిమా తీసి ఈ రోజున ఇక్కడ సినిమా వేసి ఇంతమంది జనాదరణ పొందాడు అంటే నిజంగా చాలా గ్రేట్. సో ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, గర్వంగా డబ్బు పెట్టచ్చండి. ఎందుకంటే మనోడు ఒక్కసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి ఫైట్స్ ఉన్నాయి,
మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, దాని తగ్గ డైరెక్షన్ బాగుంది, ఎరక్కొట్టేసాడు చెప్పాలంటే. సో ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ భయ్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాగా చేసావు అన్న చెప్పాలన్నా. ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, పెయిడ్ రివ్యూస్ అయితే అసలు కాదన్న. సినిమా నిజంగా బాగుందన్న, సపోర్ట్ చేస్తే ఇంకా 10 సినిమాలు తీస్తానా, అందరు అర్థం చేసుకోండి అన్న. సినిమా చూడండి, సినిమా ప్రేమికులు చూడకపోతే మీ కర్మ నేనేం చేయలేను. సినిమా బాగుంది, చూడకపోతే మిస్ అవుతారు, థియేటర్లో మిస్ అవుతారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. సినిమా మీరు వచ్చి థియేటర్ కి సినిమా వచ్చి చూస్తే మీరు ఒక్కరు చూసి కెమెరా విజువల్స్ చూశారు కదా, ఫస్ట్ సినిమానే ఇంత బాగుందంటే కారణం ఈజ్ ద గాయ్. నాకు చాలా విషయాలు తెలియదు సినిమా విషయానికి సంబంధించింది, ప్రతి ఒక్కటి చేసింది మనోడే. పేరు నాగార్జున, తాడిపత్రి, గుర్తుపెట్టుకోండి. గట్టిగా 1 or 2 years లాగ్ ఉండదు, వేసేస్తాం, గట్టిగా వేస్తాం. ఇంకా మరి చాప్టర్ 1 ఈజ్ ద కెమెరామెన్. Ask me in English. I'll give you the answer. Yeah, just ask me in English. మీకు ఎలా అనిపించింది? అంటే శ్రీకాంత్ యాక్టింగ్ చేశారు కదా, Acting superb. I have seen Shrikant's acting is superb. He is a superb, and more than that, he's a great human being. You can see how he had made the movie, and all the audience, they had a great fun. We also had a great fun while shooting the film, and people should come and watch the movie not just because it is a great movie. It is because Shrikant is an inspiration for all those people who wants to achieve something in the movie industry and totally depend on the big people, you know, to give them an opportunity. Shrikant is the one person who has built the opportunity. So this is the something we should learn from him. So he is going to be an inspiration. Yeah. Okay. So this is what I want to say. Please come and watch the movie and have a great fun like we had. Thank you so much. And I want to thank all the medias also. All the medias who supported us so much. Thank you so much, all the medias. You people, you guys have really supported us, and we literally need all your support. Please keep supporting us. Lots of love to all of you. Lots of love to all of you. Thank you so much. ఒక్కటే, అందరు కెమెరాలు పెట్టండి. నాకు ట్రోల్ చేసిన వాళ్ళకి, నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ Thank you so much to all the medias, because medias were the only people who supported us. So, Thank you so much. అందరూ నన్ను సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరినీ గౌరవిస్తున్నాను. అమ్మ, అక్క, చెల్లి, అన్న అందరికీ, నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి, నా సినిమా బాగాలేదని కిందికి లాగాలని ట్రై చేసిన వాళ్ళకి అందరికీ అమ్మ జాగ్రత్త కార్యక్రమం